మనకు వందనాలు. ప్రైజ్ రాడండి. దేని మాటలు వినకముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవంగల దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ శ్రేష్టమైన నామం, పవిత్రమైన నామం, పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రాలు, వందనాలు. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మాటలు మనము కొద్దిసేపు ధ్యానించుకుందామండి. 2 కొరింథీ 5:17 ఏముందంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్తవాయెను. కాగా ఎవడైనను ఆయన యందున్న వారికి నూతన సృష్టి, నూతన శక్తి, నూతన జీవము, బలము దొరుకుతుంది. పాత జీవితం అంతా గతించి ఈ నూతన సంవత్సరంలో దేవుడు అనేక ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు. మరి నూతన సంవత్సరం కొరకు మనం ఎదురు చూడాలి. నూతన శక్తిని, నూతన బలాన్ని మనము మరి పొందుకోవాలి. పాతవి గతించిపోయినాయి, ఇంకా పాత దాని గురించి మనము వదిలివేసి నూతన శక్తి కొరకు, నూతన బలము కొరకు మనము ఎదురు చూడాలి. మరి అలాగనే మరి అమెరికాలో ఘోరమైన ప్రమాదం జరుగుతుందిగా మనం గమనిస్తున్నాము. మరి ఆ ఇళ్ళు కాలిపోవడము, భవనాలు, కార్లు అన్నీ మరి కాలిపోయినట్టుగా మనము గమనిస్తున్నాము. కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్ అవన్నీ ఆ పట్టణంలో మరి కాలిపోయినట్టుగా అందమైన అమెరికాలో మరి మనము గమనిస్తున్నాము. అక్కడ చాలామంది నష్టపోయినారు. ఆస్తి అంతా, ఇండ్లు అన్నీ కాలిపోయినట్టుగా మనము గమనిస్తున్నాము. చాలామంది మరి వెళ్ళిపోతున్నారు. అక్కడికి ఎవరు కూడా, భయాందోళన ఉందని కూడా ఎవరు కూడా రాలేకపోతున్నారు. మరి హాలీవుడ్ అందమైన భవనములు, అందమైన వారు కూడా మరి ఎంతో నష్టపోయినట్టుగా మనము గమనిస్తున్నాము. 35 ఎకరాల మరి ఇండ్లు అన్నీ కాలిపోయినాయి అన్నీగా మనము గమనిస్తున్నాం. దేవునికి వందనాలు. సొదొమ గొమొర్రా కూడా మరి ఎలాగా నష్టపోయింది, కాలిపోయింది. లోతు భార్య కుటుంబము మరి వాళ్ళు వెళుతూ ఉండగా మరి మీరు అలాగే వెళ్ళాలి, వెనుక చూడొద్దంటే వాళ్ళు వెనుకకు చూసి లోతు భార్య మరి పుస్తంభమైనట్టుగా మనము దేవుని వాక్యంలో గమనిస్తున్నామండి. అలాగే మరియ మార్తల గురించి మనము మరి లూకా సువార్త 10:36-37 మనం గమనిస్తే, మార్త అనేక విస్తారమైన పనులు పెట్టుకున్నది. మరియనేమో మరి యేసు ప్రభు పాదాల దగ్గర ఆయన యొక్క బోధ వింటూ ఉన్నది. ఆ వాక్యం వింటూ ఆమె ఎంతో దేవుని దగ్గర సంతోషముగా గడిపినట్టుగా మరి మనం గమనిస్తున్నాం. మరి మార్త అనేక విస్తారమైన పనులు పెట్టుకుంది. మరి నా సహోదరి నాకు సహాయం చేయదా, దేవుని అంటూ నీకు చింత లేదా, మరియ ఉత్తమమైనది, ఆమెలో నుండి తీసివేయలేము అని దేవుడు అక్కడ ఆ మాట చెప్పుచున్నట్టుగా మనము గమనిస్తున్నామండి. మరి ఎబ్రీ పత్రికలో ఆతిథ్యము చేయక మరొకడని కూడా దేవుని యొక్క వాక్యంలో ఉంది. మరి యెరూషలేము నుంచి ఎంతోమంది అనేకులు దైవ సేవకులకు మరి మార్త అనేకులకు భోజనం సిద్ధపరిచినట్టుగా మనము గమనిస్తున్నామండి. మరి మనము కూడా నూతన సంవత్సరంలో అనేకులను ప్రేమించి, అనేకులను కనుకరించి వారముగా ఉండాలని ఈ కొద్ది మాటలు చెప్పుచూ ముగిస్తున్నాను.